तेलंगाना समाजी इंसाफ के दिन के मौके पर तमाम बरादरियों के लोगों को मुबारकबाद। वजीर पूनम प्रभाकर इक़्तिदार में आने के बाद तेलंगाना प्रजा रहमान हुकूमत ने 4 फरवरी को SC की दर्जाबंदी और BC ज़ात की मरदूम शुमारी के सिलसिले में एक अहम फैसला लिया और मुताल्लिका बरादरियों के लिए इंसाफ को यकीनी बनाने का फैसला किया। आज का दिन तेलंगाना समाजी इंसाफ के दिन के तौर पर मनाया जाता है। अदालतों की वजह से बाज़ फैसलों पर अमल दरामद रुक गया होगा। राहुल गांधी की क़ियादत में तेलंगाना हुकूमत कमज़ोर तबक़ात को इंसाफ फराहम करने की समत में आगे बढ़ेगी। तेलंगाना प्रजा रहमान हुकूमत SC, ST और BC अक़लियतों की बहबूद के लिए पाबंद अहद है। तेलंगाना हुकूमत तमाम बरादरियों को इंसाफ की फराहमी जारी रखेगी। समाजी इंसाफ के दिन के मौके पर दिल की गहराइयों से मुबारकबाद। आइए हम सब मिलकर मुताल्लिका बरादरियों के हुकूक के लिए काम करें। తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4 SC వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా BC కుల గణనకు సంబంధించి ఒక కీలక నిర్ణయాలు తీసుకొని ఆయా వర్గాలకు న్యాయం జరగాలని నిర్ణయం తీసుకున్న రోజును తెలంగాణ ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా నిర్వహిస్తూ ఉంది. కొన్ని కోర్టుల వల్ల కొన్ని నిర్ణయాలు ఆగుండొచ్చు, కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఆ బారికేడ్ ఎత్తేసి తెలంగాణ ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశలో ముందుకు కొనసాగుతోంది. BC సప్లాన్ కావచ్చు లేదా ఇతర అంశాలు SC, ST, BC మైనార్టీలకు సంబంధించిన సంక్షేమం విషయం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా ఆ వర్గాలకు న్యాయం జరగాలని ఈ సోషల్ జస్టిస్ డే సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఆయా వర్గాల హక్కుల కోసం నిరంతరంగా మనం కలిసి ముందుకు పోయి సాధించుకుందామని కోరుతా ఉన్నాను.